అత్తయ్య భోజనం చేయండి. సరే అత్తయ్య, నెయ్యి అయిపోయి చాలా రోజులైంది. నెయ్యి తెప్పించుకుందాం. పింకీ నిన్న కూడా రొట్టె తినలేదు, ఇవాళ కూడా తినలేదు. ఆలు పరోటా కావాలని అడుగుతోంది. అందుకే నెయ్యి తెప్పించండి అత్తయ్య. చూడుకోవట్ల, పిల్లలకు ఎలాంటి అలవాట్లు చేస్తే అలాంటి అలవాట్లే వస్తాయి. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు కాబట్టి అన్నిటినీ అలవాటు పడాలి. పిల్లలకు నెయ్యి వేయించి పదార్థాలు, పూరీలు, పరోటాలు ఎక్కువగా పెట్టకూడదు. మరో 2-3 రోజులు ఆగు, తెప్పిస్తాను. ఇక్కడ చాలా వేడిగా ఉంది. నేను నా గదిలో ఏసీ వేసుకొని హాయిగా తింటాను. నాకు మాత్రం నెయ్యి లేకుండా రొట్టె తినడం కుదరదు. ఈ కోడల వల్ల నా సొంత ఇంట్లోనే వస్తువులను దాచిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ నెయ్యి డబ్బా కనిపిస్తే 2 రోజుల్లో మొత్తం ఖాళీ చేస్తుంది. పప్పుల్లో, కూరల్లో గుప్పెడు గుప్పెడుగా నెయ్యి వేస్తుంది. అందుకే దాచిపెడుతున్నాను. వా కోడలా, మీ చేతుల్లో నిజంగా మాయ ఉంది. కాళ్ళు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అత్తయ్య ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నారు. ఇదే సమయం. రేపు రక్షాబంధన్ కదా, ఇంటికి వెళ్ళడానికి ఇప్పుడే అడుగుతాను. అత్తయ్య, రేపు రక్షాబంధన్ కదా, రేపు ఏం చేయాలో చెప్పండి. నేను కూడా పుట్టింటికి వెళ్ళి అన్నకు రాఖీ కట్టాలి కదా. ప్రతి రక్షాబంధన్కి నా కూతురు ఇంటికి వస్తుంది, కానీ ఈ కోడలు పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి వెళ్ళకపోతే ఏమవుతుంది? కనీసం ఈసారి నా కూతురు పండగను సంతోషంగా జరుపుకోవాలి. ఏమైనా సరే ఈసారి కోడల్ని పుట్టింటికి వెళ్ళనివ్వను. 1 కిలో పన్నీరు, 5 లీటర్ల పాలు, మకానాలు, చక్కెర, జీడిపప్పు, బాదం, 10 కిలోల బియ్యం, 5 కిలోల సేమియా పప్పు, 7 కిలోల గీవర్ నెయ్యి తీసుకోవాలి. అత్తయ్య, ఒక విషయం అడగనా? 2 రోజుల క్రితమే రేషన్ తెచ్చాం కదా, మళ్ళీ ఇంత సరుకంతా ఎందుకు తెప్పిస్తున్నారు? ఇది ఇంటి రేషన్ కాదు కోడలా. రేపు అంజలి, ఆమె అత్తయ్య ఇద్దరూ వస్తున్నారు. రక్షాబంధన్ కాబట్టి అంజలి అత్తయ్య చాలా సంవత్సరాల తర్వాత రాఖీ కట్టడానికి వస్తుంది. అవునా అత్తయ్య? నేను పెళ్ళయ్యాక ఆమెను రక్షాబంధన్కి రావడం ఎప్పుడూ చూడలేదు. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. ఏదో ఒక ఆశతోనే వస్తుంది. ఆమెకు ఏదో ఒకటి కావాలి. అందుకే ఈ సరుకంతా తెప్పిస్తున్నాను. బహుశా ఈసారి వచ్చి తన అన్నలకు రాఖీ కట్టాలని ఆమెకు కూడా అనిపించి ఉండొచ్చు. ఆమె వస్తుంది కాబట్టే ఇవ్వడం పుచ్చుకోవడం చేయాల్సిందే. అందుకే 10 కిలోల బియ్యం తెప్పించాను. 5 కిలోలు అంజలి కోసం, మరో 5 కిలోలు ఆమె అత్తయ్య కోసం పెడతాను. మంచి డ్రెస్సు లేదా చీర ఉంటే అది కూడా చూస్తాను. పూజ అత్తయ్యకు ఇవన్నీ ఇవ్వాలి. రేపు మంచి భోజనం వండాలి కోడలా. భోజనంలో ఎలాంటి లోటు ఉండకూడదు. సరే అత్తయ్య, కానీ నేను కూడా రేపు పుట్టింటికి వెళ్ళాలి కదా, ఎప్పుడు వెళ్ళాలో చెప్పండి. నేను ఎప్పుడు వద్దన్నానా? ఉదయాన్నే లేచి భోజనం తయారు చేసేయి. అంజలి, ఆమె అత్తయ్య వచ్చి రాఖీ కట్టించుకున్న తర్వాత నువ్వు పుట్టింటికి వెళ్ళొచ్చు. సరే అత్తయ్య, నేను ఉదయాన్నే వంట మొత్తం చేసేస్తాను. అంజలికి ఫోన్ చేసి కొంచెం ఆలస్యంగా రమ్మని చెబుతాను. వాళ్ళు ఆలస్యంగా వస్తే ఈ కోడలు పుట్టింటికి వెళ్ళలేదు. ఏమైంది కోడలా, వర్షం వచ్చిందా? నా చీరను బాగా ఆరబెట్టు, లేదంటే వాసన వస్తుంది. రేపు నేను వేసుకుంటాను కాబట్టి ఇస్త్రీ కూడా చెయ్యి. ఉదయం 8 గంటలకి ఇంత వంట మొత్తం చేసి పెట్టింది. పుట్టింటికి వెళ్ళాలి కాబట్టి ఇంత తొందరగా లేచింది. సాధారణంగా ఉదయాన్నే లేవమంటే 100 చెప్తుంది. స్వప్న, చెప్పండి అత్తయ్య. ఇంత ఉదయాన్నే మొత్తం వంట ఎందుకు చేసేసావు? అది కాదత్తయ్య, నేను కూడా పుట్టింటికి వెళ్ళాలి కదా, అందుకే ముందే వండేశాను. నేను స్నానం చేసి రెడీ అయ్యేలోపు అంజలి అత్తయ్య కూడా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి వెంటనే భోజనం చేస్తారా? ముందుగా టిఫిన్ తీసుకొని రాఖీ కట్టుకుంటారు. భోజనం చేసేసరికి సాయంత్రం అవుతుంది. ఉదయం 8 గంటలకు వండిన భోజనం సాయంత్రం వరకు ఎలా ఉంటుంది? వాళ్ళు వచ్చిన తర్వాత వండితే సరిపోతుంది కదా. అది కాదత్తయ్య, ప్రతిసారి రక్షాబంధన్కి వంట చేసి వెళ్ళడం వల్ల నేను ఆలస్యం అయిపోవాల్సి వస్తుంది. అందుకే ఈసారి ముందే వండేశాను. కనీసం నా అన్నకు సమయానికి రాఖీ కట్టగలను కదా. దీన్ని వంట చేయడం అనరు, ఇలా ముందే వండి పెట్టి ఆహారాన్ని వృధా చేయడం అంటారు. అత్తయ్య, కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది అత్తలకు కోడల్ని ఇబ్బంది పెట్టడంలో ఏమానందమో. కోడలు నాకు వంట చేస్తున్నంతలో ఆమె బ్యాగ్ ఒకసారి చూస్తాను. నా కొడుకు సంపాదించిన డబ్బుతో పుట్టింటికి చాలా వస్తువులు తీసుకెళ్తుంది. చూడండి, ఫేస్ వాష్ కూడా ఇక్కడి నుంచే. ఈ చీరేంటి? నేను ఇంతవరకు చూడలేదు. కొత్త చీరలా ఉంది. దాన్ని కూడా నాకు తెలియకుండా తీసుకొచ్చింది.
నా కొడుకు సంపాదన అంతా పుట్టింటి వాళ్ళ కోసం ఖర్చు చేస్తుంది. ఈసారి ఎలా తీసుకెళ్తుందో చూస్తాను. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. బహుశా అంజలి వదిన వచ్చి ఉంటారా అనుకుంటా. మీరు భోజనం చేయండి, నేను గేటు తీస్తాను. నమస్తే పిన్ని గారు, రండి. స్వప్న. లక్ష్మీ అమ్మకి నేను స్నానం చేయడానికి వెళ్ళానని చెప్పు. అప్పటి వరకు వాళ్ళకి టీ నీళ్ళు ఇవ్వు. సరే అత్తయ్య. బాగున్నావా అమ్మ? ఎప్పుడు సంతోషంగా సౌభాగ్యవతిగా ఉండు. నిన్ను చూస్తుంటే ఇంకా స్నానం కూడా చేసినట్టు లేదు. నీ పుట్టింటికి వెళ్ళాలి కదా? అవును పిన్ని గారు. అంజలి వదిన వచ్చి తన అన్నయ్యకు రాఖీ కట్టిన తర్వాత నేను పుట్టింటికి వెళ్తాను. అంజలి ఇంకా ఎందుకు రాలేదు? ఆమె కారులోనే వస్తుంది కదా. తెలియదు పిన్ని గారు, ఆమె వచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళొచ్చు. మరి మా వదిన ఎక్కడ ఉంది? అత్తయ్య గారు ఇప్పుడే స్నానం చేయడానికి వెళ్ళారు. ఉదయం నుంచి ఏం చేస్తున్నారు? ఇంత ఆలస్యంగా స్నానానికి వెళ్ళారు? మీరు కూర్చోండి పిన్ని గారు, మీకోసం టిఫిన్ తీసుకొస్తాను. స్వప్న, వదిన ప్రతిరోజు ఇంత ఆలస్యంగానే స్నానం చేస్తారా? నేను వచ్చి గంట అవుతుంది. ఇంట్లో అన్నయ్య కూడా లేరు, నీ భర్త శ్రీను కూడా లేడు. పిన్ని గారు, భోజనం తయారైంది, మీకు భోజనం తీసుకురానా? వద్దమ్మా, నేను ప్రతిసారి రాను కదా. అందుకే నా అత్తింట్లోనే కృష్ణుడికి రాఖీ కట్టి భోజనం చేసేదాన్ని. కానీ ఈసారి వచ్చాను కాబట్టి నా అన్నలకు మేనల్లలకు రాఖీ కట్టిన తర్వాతే భోజనం చేస్తాను. స్వప్న, ఒకసారి వెళ్ళి చూడు, వదిన స్నానం చేసిందో లేదో. లేదు పిన్ని గారు, అత్తయ్య ఇంకా కొంచెం సమయం పడుతుందని చెప్పారు. అలాగైతే నేను ముందు మా చిన్నన్న ఇంటికి వెళ్ళి వస్తాను. అక్కడ కూడా రాఖీ కట్టాలి కదా. అప్పటికి మీ అత్తయ్య గారు స్నానం చేసి ఉంటారు. మీ పిన్ని గారు వెళ్ళిపోయారా? అవునత్తయ్య, చిన్న మామయ్య ఇంటికి వెళ్ళింది. ఆమె ప్రవర్తన ఎప్పుడు ఇలానే ఉంటుంది. 2 నిమిషాలు కూడా ప్రశాంతంగా కూర్చోదు. అత్తగారు బతుకున్నప్పుడు ఈ లక్ష్మి ఎన్ని రోజులు ఉండేదో తెలుసా? వచ్చినప్పుడల్లా 1 రోజులు ఉండేది. ఆ నెలంతా నా జీవితం నరకంలా ఉండేది. కానీ నా కూతురు మాత్రం కష్టపడి 2 రోజులు ఉంటుంది. ఆ 2 రోజులు కూడా నాకు 2 ఏళ్లలా అనిపిస్తాయి. కానీ అత్తయ్య, మీరు ఉదయమే స్నానం చేశారు కదా, మళ్ళీ గంట సేపు బాత్రూంలో ఏం చేస్తున్నారు? మళ్ళీ ఎందుకు స్నానం చేస్తున్నారు? నన్ను ఎక్కువ ప్రశ్నలు అడక్కు. నేను నీ అత్తను, నువ్వు నా అత్తవి కాదు, అర్థమైందా? సారీ అత్తయ్య. మీరు అంజలి వదినకు ఒకసారి ఫోన్ చేసి అడగండి ఎక్కడి వరకు వచ్చారో. సరే, ఇప్పుడే అడుగుతాను. పర్లేదు అత్తయ్య, నేనే ఫోన్ చేసి అడుగుతాను. హలో వదిన, నమస్తే. మీరు ఎంతవరకు వచ్చారు? నేను కూడా పుట్టింటికి వెళ్ళాలి కదా. ఇదేం పద్ధతి? నా కూతురితో ఎలా మాట్లాడుతున్నది? అడుగుతున్నదా లేక ఆదేశిస్తున్నదా? వదిన, నేను ఇంకా ఇంట్లోనే ఉన్నాను. నా ఆడపడుచు రాబోతోంది కదా, ఆమె వచ్చిన తర్వాతే బయలుదేరుతాను. ఏంటి అక్క, మీరు ఇంకా ఇంట్లోనే ఉన్నారా? నా కూతురు కావాలనే ఆలస్యం చేస్తుంది. ఈరోజు ఈ కోడలు పుట్టింటికి ఎలా వెళ్తుందో చూస్తాను. వదిన, నేను కూడా రాఖీ కట్టడానికి వెళ్ళాలి కదా. ఎప్పుడు వెళ్తాను? తొందరగా రావడానికి ట్రై చేయండి. లేదంటే ఇలా చేద్దాం, మీరు ఇంకా ఇంట్లోనే ఉన్నారు కదా, మీరు రావడానికి కూడా సమయం పడుతుంది. నా పుట్టిల్లు దగ్గరలోనే ఉంది. మీరు వచ్చేలోపు నేను వెళ్ళి మా అన్నకు రాఖీ కట్టి తిరిగి వచ్చేస్తాను. సరే, నీకు ఎలా అనిపిస్తే అలా చేసుకో. మా అత్తయ్య చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఆమె కూతురు తన అన్నకు రాఖీ కట్టే వరకు నన్ను పుట్టింటికి వెళ్ళనివ్వరనుకుంటా. వాళ్ళు వచ్చేలోపు నేను తిరిగి వచ్చేస్తానని అడుగుతా. అత్తయ్య, నేను పుట్టింటికి వెళ్ళొచ్చా? నా కూతురు తన అన్నకు రాఖీ కట్టే వరకు నువ్వు కూడా పుట్టింటికి వెళ్ళకూడదు, అర్థమైందా? కానీ అత్తయ్య, వదిన రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. నా పుట్టిల్లు దగ్గరలోనే ఉంది కదా, ఆమె వచ్చేలోపు నేను తిరిగి వచ్చేస్తాను. నేను చెప్పింది చెప్పాను. నా కూతురు వచ్చిన తర్వాతే నువ్వు పుట్టింటికి వెళ్ళాలి. శ్రీనుకు మీ మామయ్య గారికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు. మీ పిన్ని గారు కూడా రాఖీ కట్టడానికి వచ్చారు కదా. పుట్టింటికి వెళ్ళాలి అంటుంది. ఆమె పుట్టింటి వాళ్ళు ఎక్కువగా ఏమీ ఇవ్వరు. ఇక్కడి నుంచి మాత్రం చాలా తీసుకెళ్తుంది. ఈరోజు నా కొడుకు కనీసం 10,000 అయినా ఆదా చేస్తాడు, ఈవిడ గారు పుట్టింటికి వెళ్ళకపోతే. ఇప్పుడు పుట్టింటికి వెళ్ళి ఏం లాభం? రాఖీ సమయం కూడా అయిపోయింది. అయ్యో, నా బ్యాగ్లో పెట్టిన చీర ఎక్కడికి పోయింది? అల్మారాలో కూడా లేదు. నేను చీరను బ్యాగ్లోనే పెట్టాను. నా గదిలోకి ఎవరూ రాలేదు కదా, మరి చీర ఎక్కడికి పోయింది? వదిన, సాయంత్రం అయిపోయింది. అంజలి ఇంకా రాలేదు. ఆమెకు ఫోన్ చేసి తెలుసుకోండి. ఆమె కోసం మీ కోడల్ని కూడా పుట్టింటికి వెళ్ళనివ్వలేదు కదా.
కాదు, పూజ కోసం మాత్రమే కాదు. మీరెన్నో సంవత్సరాల తర్వాత రాఖీ కట్టడానికి వస్తున్నారు కాబట్టి కోడలు కూడా పుట్టింటికి వెళ్తే మీకు బాధగా ఉంటుందని అనుకున్నాను. వదిన, రక్షాబంధన్ పండుగ కూతురికి ఎంత ముఖ్యమో కోడలు కూడా అంతే ముఖ్యం. నాకు కూడా 2 కోడళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు వాళ్ళని పుట్టింటికి వెళ్లకుండా ఆపలేదు. ఎందుకు ఆపాలి వదిన? ఈరోజు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ మీ గతాన్ని మర్చిపోయారు. ఒకప్పుడు పుట్టింటికి వెళ్ళాలని ఎంతో తపించేదాన్ని. అప్పట్లో నీ అమ్మగారు కూడా నన్ను పుట్టింటికి వెళ్ళనివ్వలేదు. ఇప్పుడు నా కోడలి దృష్టిలో మంచిదానిలా కనిపించడానికి నువ్వు ఇన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వదిన, మనతో జరిగినదే మనం మన కోడలతో చేయాల్సిన అవసరం లేదు కదా. మా అమ్మ మీతో తప్పుగా ప్రవర్తించింది. అందుకే ఆమె చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా మీరు ఇంకా ఆమెను ద్వేషిస్తున్నారు. కానీ ఇప్పుడు మా అమ్మ ఈ లోకంలో లేదు. ఈ ఇల్లు, కుటుంబం అంతా మీదే కదా. మీకు నచ్చినట్లే జీవిస్తున్నారు. నా అత్తగా ఉండటం వల్ల ఏమీ గొప్ప కాదు. ఈరోజు ఈ ఇంటిపై మీ అధికారం ఉంది, రేపు మీ కోడలదే. మీరు ఈరోజు ఆమెను ప్రేమగా కూతురిలా చూసుకుంటే ఆమె కూడా మిమ్మల్ని తల్లిలా ప్రేమిస్తుంది. మీ కోడలు కూడా మీలాగే తన అత్తను ద్వేషంతోనే గుర్తు చేసుకోవాలని మీరు అనుకుంటున్నారా? ఈ ఇల్లు, భూమి, ఆస్తి ఏది మనతో రాదు. అన్నీ ఇక్కడే మిగిలిపోతాయి. నమస్తే పిన్ని గారు. నమస్తే అత్తయ్య గారు. నమస్తే అమ్మ, సంతోషంగా ఉంది. పూనం ఎక్కడుంది అత్తయ్య గారు? ఇప్పుడే పిలుస్తాను. స్వప్న, స్వప్న. కోడలు అన్నయ్య రాఖీ కట్టించుకోవడానికి వచ్చేశాడు. ఈ అంజలి ఎక్కడ పోయింది? కొంచెం ఆలస్యంగా రావాలని చెప్పాను కానీ రోజంతా ఆలస్యం చేస్తుందని అనుకోలేదు. రాత్రి అయిపోయింది. ఇక ఎప్పుడు రాఖీ కట్టుకుంటుంది? వస్తున్నా అత్తయ్య. అన్నయ్య ఎలా ఉన్నారు? నేను బాగున్నాను రా. వెళ్ళు, రాఖీ తీసుకురా. తొందరగా కట్టు నా చేయికి. సరే అన్నయ్య, తీసుకొస్తున్నా. అత్తయ్య, నేను స్వీట్లు తెప్పించలేదు. దారిలో కొనుక్కుందామని అనుకున్నాను. ఇంట్లో ఉన్న స్వీట్లలో ఒకటి ఇవ్వండి అత్తయ్య. అవి పూజకి, లక్ష్మి వదిన కోసం పెట్టాను. ఇప్పుడు రాత్రివేళ మళ్ళీ స్వీట్లు ఎక్కడి నుంచి తెప్పించాలి? నేను స్వీట్లు తెచ్చాను, నువ్వు రాఖీ తీసుకురా. ఇదిగో నీ అన్నయ్య నీ కోసం తెచ్చాడు. అన్నయ్య, రాఖీ కట్టించుకున్నావు కదా, ఇప్పుడు భోజనం చేసి వెళ్ళండి. వద్దు స్వప్న, ఇవాళ ఉదయం నుంచి చాలా తిన్నాను. కడుపులో అసలు చోట్లేదు. నీ చేత రాఖీ కట్టించుకోవడానికే వచ్చాను. సరే అన్నయ్య, జాగ్రత్తగా వెళ్ళండి. ఈసారి మీ అన్నయ్య 500 ఇచ్చాడు. నేను ఇంకా 100 రూపాయలు చేతిలో పెడతాడు అనుకున్నాను. అత్తయ్య, నాకు నా అన్నయ్య దగ్గర నుంచి 100 కానీ 500 కానీ ఆశ లేదు. నా అన్నయ్య నాకు డబ్బుతో కొలవాలేనంత విలువైన వాడు. నేను ఎప్పుడు డబ్బు కోసం నా అన్నకు రాఖీ కట్టను. రాఖీ కట్టేటప్పుడు నా అన్నయ్య ఎప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, జీవితంలో అభివృద్ధి చెందాలని మాత్రమే కోరుకుంటాను. నా పుట్టింటి నుంచి నాకు ఇంకేమీ అవసరం లేదు. వదిన, నేను ఇక వెళ్తాను. ఈ రాత్రి చిన్నన్నయ్య ఇంట్లో ఉంటాను. చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నానని నీ కోసం ఎన్నో తీసుకురావాలని అనుకున్నాను. కానీ నీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అందుకే అక్కడే ఉంటాను. అక్కడి నుంచి తిరిగి వెళ్తాను. ఈ అంజలి ఎక్కడికి పోయింది? కొంచెం ఆలస్యంగా రమ్మని చెప్పాను కానీ రోజంతా ఆలస్యం చేసింది. ఫోన్ చేసి అడుగుతాను. హలో అంజలి, ఎక్కడున్నావు? రోజంతా అయిపోయింది, రాత్రి కూడా అవుతుంది. ఎప్పుడు వస్తావు? అమ్మ, నా ఆడపడుచు నన్ను ఇబ్బంది పెట్టేసింది. ఆమె ఇంకా రాలేదు. ఆమె ఉదయపూర్కి విహారయాత్రకు వెళ్ళింది. కానీ మా అత్తగారు చాలా తెలివిగా నాకు ఆ విషయం చెప్పలేదు. నా పండుగను పాడు చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. మీరు ఉదయమే నువ్వు ఒంటరిగానే క్యాబ్లో వచ్చాయని చెప్పి ఉంటే నేను వచ్చేదాన్ని. కానీ మీరు కూడా కొంచెం ఆలస్యంగా రమ్మన్నారు కదా. అవును బిడ్డ, ఏం జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడు బాధపడకు. ఒక పని చేయి, ఇప్పుడు 8 గంటలు అవుతుంది. నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసరికి 10 అవుతుంది. రాఖీ పండుగ రోజంతా ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు బయలుదేరు. లేదమ్మా, మా అత్తగారు నా ఆడపడుచు బయటకు వెళ్ళిందని నాకు చెప్పలేదు. అందుకే నా భర్త, అతని అన్న మధ్య గొడవ జరిగింది. ఇంట్లో పరిస్థితి బాగోలేదు. వాళ్ళని నన్ను తీసుకురమ్మని ఎలా అడగను? అమ్మ, ఇది నా జీవితంలో మొదటిసారి. నా అన్నకు రాఖీ కట్టలేకపోయాను. ఉదయం నుంచి ఏమీ తినలేదు. అన్నకు రాఖీ కట్టిన తర్వాతే తినాలని అనుకున్నాను. ఇది నా కర్మకు వచ్చిన శిక్ష. నా కోడలి పండుగను చెడగొట్టాలని అనుకున్నాను. దేవుడు నా కూతురి పండుగను చెడగొట్టాడు. అత్తయ్య, నేను నా భర్తతో మాట్లాడాను. వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు. వదిన ఇక్కడికి రాలేకపోతే మనమే అక్కడికి వెళ్ళి వదినతో రాఖీ కట్టించుకుందాం. నిజంగానా?
అవునత్తయ్య, ఇదిగో ఆయన ఫోన్. బహుశా కిందకు వచ్చేసి ఉంటారు. స్వప్న ఇంకా రెడీ కాలేదా? త్వరగా రా, ఆలస్యం అవుతుంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తున్నా. బిడ్డ, రాత్రి చాలా అయింది. మీరిద్దరూ అక్కడే రాత్రి ఉండి ఉదయం రండి. సరే అత్తయ్య. కోడలా, ఈ బ్యాగ్లో ఏముంది? ఆడపడుచు ఇంటికి ఖాళీ చేతులతో వెళ్ళలేం కదత్తయ్య. ఇందులో వదిన కోసం చీరలు బట్టలు ఉన్నాయి. అయ్యో, ఇంతకాలం నేను నా కోడల్ని, ఆమె పుట్టింటి వాళ్ళను ఎంతగా తప్పు పట్టాను. కానీ ఆమె మాత్రం తన ఆడపడుచు కోసం ఇంత ప్రేమగా బట్టలు తీసుకెళ్తోంది. ఆమె గదిలో చీర పెట్టి వస్తాను. బిచ్చగత్తెలా వెతుక్కుంటూ ఉండొచ్చు. సరే అత్తయ్య, మేము వెళ్ళొస్తాం. అమ్మ, మీరు పంపిన బట్టలు చాలా బాగున్నాయి. నా అత్తగారు కూడా చీర చూసి చాలా సంతోషించారు. అమ్మ, అన్నయ్య వదిన భోజనం చేసేశారు. ఈరోజు రాత్రి ఇక్కడే ఉంటారు. సరే అమ్మా. రాత్రి అయ్యింది కదా, అక్కడే ఉండమను. ఉదయం వస్తారు. ఈ బట్టలన్నీ నీ వదినే తీసుకొచ్చింది. నేను అసలు చూడలేదు. ఏంటి, నేను అవి మీరే ఇచ్చారని అనుకున్నాను. అకస్మాత్తుగా నీ దగ్గరకు వెళ్ళే కార్యక్రమం కుదిరింది కదా, అందుకే నేనేమీ ఇవ్వలేకపోయాను. ఇవన్నీ నీ అన్నయ్య వదినే తీసుకొచ్చారు. సరే అమ్మా, రాత్రి అయింది. నాకు కూడా తలనొప్పిగా ఉంది, పడుకుంటాను. సరే అమ్మా, ఉంటాను. నా కోడలు తన ఆడపడుచు కోసం ఇంత తీసుకెళ్ళింది. నేను మాత్రం ఆమెతో సరిగ్గా మాట్లాడలేదు. కానీ నేను నా ఆడపడుచుతో ఎంత తప్పుగా ప్రవర్తించాను. రేపు ఉదయమే లక్ష్మికి ఫోన్ చేసి గౌరవంగా ఇంటికి పిలిచి గౌరవంగా పంపిస్తాను. ఆమెకు తల్లి లేకపోయినా ఏముంది, వదిన కూడా తల్లితో సమానమే కదా. లక్ష్మి, నిన్న నేను నీతో చాలా తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించు. రేపు కాదు, ఇప్పుడే మా ఇంటికి రా, నీతో మాట్లాడాలి. ఏం జరిగింది వదిన? నిన్నటి వరకు నన్ను ఇంటికి రావద్దన్నావు కదా. అవును లక్ష్మి, కానీ నిన్న నా కోడలు నాకు ఒక విషయం అర్థమయ్యేలా చేసింది. నేను నా కోడలికి ఎంత బాధ పెట్టానో అదే బాధను నేను నీకు కూడా కలిగించాను. నన్ను క్షమించు. వదిన, నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీ మనసు మారిందని అర్థమవుతుంది. నేను తప్పకుండా వస్తాను. రాలక్ష్మి, నీకోసం అల్పాహారం, భోజనం అన్నీ సిద్ధం చేశాను. నిన్న నీకు సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోయాను. ఈరోజు నా చేతులతో నీకు వడ్డిస్తాను. వదిన, నువ్వు ఇలా మారుతావని నేను అస్సలు ఊహించలేదు. నిన్ను చూసి నాకు ఒక విషయం అర్థమైంది. మనకు జరిగిన బాధను మనం తర్వాతి తరానికి ఇవ్వకూడదు. నా అత్తగారు నన్ను చాలా బాధ పెట్టారు. ఆ కోపాన్ని నేను ఇన్ని సంవత్సరాలు మోసాను. అదే తప్పును నేను నా కోడలతో చేయబోతున్నాను. నిజమే వదిన, ప్రేమతో చూసుకుంటే ఇల్లు స్వర్గంలా ఉంటుంది. కోపంతో ఉంటే అదే ఇల్లు నరకంలా మారుతుంది. అయ్యో పిన్ని గారు, మీరు వచ్చారా? నిన్న మీరు వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య గారు మీ గురించి చాలా ఆలోచించారు. అవును స్వప్న, ఇకపై నువ్వు నా కోడలు కాదు, నా కూతురువి. నీ పుట్టింటికి వెళ్ళాలంటే ఎప్పుడు నా అనుమతి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నీ అన్నదమ్ములు, నీ పుట్టింటి వాళ్ళు కూడా నీ కుటుంబమే. అత్తయ్య, మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి నీ పండుగను నేను ఎప్పుడూ చెడగొట్టను. నువ్వు సంతోషంగా ఉంటేనే ఈ ఇంట్లో నాకు నిజమైన ఆనందం. ఇదే నేను నిన్న చెప్పింది వదిన. కోడల్ని కూతురులా చూసుకుంటే కోడలు కూడా అత్తని తల్లిలా చూసుకుంటుంది. స్వప్న, నన్ను క్షమించు. అత్తయ్య, క్షమాపణ ఎందుకు? మీరు నన్ను కూతురులా అంగీకరించిన రోజే నా మనసులో ఉన్న బాధ అంతా పోయింది. సో ఫ్రెండ్స్, ఈరోజు కథ ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.